టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఓ సీన్ లో లెక్క పెడితే సరిగ్గా 11 మేకలే ఉన్నాయి, ఏంటో మాకలా కలిసి వచ్చిందని పృథ్వీ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు. బాయ్కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. పరిస్థితి చేయి జారుతోందని గ్రహించిన హీరో విశ్వక్ సేన్ రంగంలోనికి దిగారు. పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు తాము వేదిక దగ్గర లేమని విశ్వక్ సేన్ చెప్పారు. తమ తప్పు లేకపోయినా ట్రోలర్స్ అందరికీ క్షమాపణలు చెబుతున్నానని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము, తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా, మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా, అతనికి నాదే తప్పు అంటారు సార్. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ మేడం. నా వయసు రాజకీయం మాట్లాడే అంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడెంట్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన. ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ, బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే. తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నామంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను.